శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ 'ధురంధర్ 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ 2 సినిమాల నేపథ్యంలో టాలీవుడ్ అంతా కూడా వేరే సినిమా 'ధురంధర్'కే సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాకి అసలు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ 'ధురంధర్ 2' సినిమాని పొగట్టము, ఆ సినిమా చాలా బాగుంది అని చెప్పటం, ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ పైన మళ్ళీ ఇద్దరు ఫ్యాన్స్ పైన మరొక వార్ జరుగుతుంది. మీరేమంటారు సార్? అంటే 'ధురంధర్' ఇప్పుడు అల్లు అర్జున్ వరకు చూస్తే విషయాన్ని, ఆయన పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నాడు. పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నప్పుడు ఆ మార్కెట్లో ఒక బిగ్ రేంజ్కి పెడుతున్నటువంటి సినిమా గురించి తన అభిప్రాయం చెప్పడం తప్పేం కాదు. రెండోది, అది పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది అనేది అర్థమవుతోంది. కంటెంట్ అతనికి కనెక్ట్ అయి ఉండొచ్చు. డెఫినెట్గా రేపు పొద్దున అతను చేయాల్సిన డైరెక్టర్ల జాబితాలోకి ఆదిత్యధర్ కూడా చేరి ఉండొచ్చు. అందుకని అతను అలా రియాక్ట్ అయి ఉండొచ్చు తప్ప ఏదో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో చేసుంటాడని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ డైరెక్టర్తో కూడా ఆయనకు మంచి రిలేషనే ఉంది, హరీష్ శంకర్తో. ఆయన గతంలో ఈయనతో ఒక సినిమా తీసున్నాడు, డీజే అనేటువంటి సినిమా, అల్లు అర్జున్తో. కాబట్టి వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. కాకపోతే ఈ సినిమా కంటెంట్ కూడా అంత ప్రామిసింగ్గా లేకపోవడం, జనాలే తిరస్కరించినటువంటి సినిమాని భుజం మీద వేసుకోవటం అనేది ఎలా సాధ్యమవుతుంది ఎవరికైనా అనేది ప్రశ్న ఇక్కడ. అంటే మీరు సినిమా బాగా తీసి అప్పుడు ఆ సినిమాని పట్టించుకోకుండా ఇంకో సినిమాని పట్టించుకొని ఉంటే అప్పుడు మీరు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ మీ కంటెంటే ఇబ్బందికరమైనటువంటి కంటెంట్ అది. అందుకని దాన్ని భుజాన్ని వేసుకోలేదు అని గొడవకు దిగటం అనేది అందులో అర్థం లేదు. సో అది ఆ డిస్కషన్ తప్పు. రెండోది, అదే పరిస్థితి టాలీవుడ్లో మిగిలిన వాళ్ళది కూడా. ఏమాత్రం ప్రామిసింగ్గా లేనటువంటి జనాలు తిరస్కరించారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరైనా సరే ఇది ఎవరో చెప్పాలి, లేకపోతే ఎవరో సర్వేలు చెప్పాలి అనే పరిస్థితి లేదు ఇప్పుడు. సినిమా పరిస్థితి అనేది ఏమిటి అనేది ఏ ప్రేక్షకుడైనా ఇంట్లో కూర్చుని బుక్ మై షో ఓపెన్ చేసి ప్రామినెంట్ ఏరియాల్లో ఉన్నటువంటి స్క్రీన్స్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకు సంబంధించి దాదాపుగా ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. అంటే ఈ ఆకుపచ్చగా కనిపించటం, సస్యశ్యామలంగా కనిపించడం అనేది అక్కడ శుభం కాదు. అలా కనిపించడం అనేది ఆ సినిమాకి నష్టం వస్తుంది అనేది అర్థం. అక్కడ పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి దీన్ని ఎవడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనాలు ఆ సినిమా నుంచి డీవియేట్ అయిపోయారు చాలా. అంటే పవన్ కళ్యాణ్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్, నాకు తెలిసినటువంటి జర్నలిస్టులు కూడా, వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద కక్కలేక మింగలేక మాట్లాడినటువంటి పరిస్థితిని నేను చూశాను. ఆ సినిమా ఎలా ఉన్నా భుజాన వేసుకునేటువంటి మనుషులు కూడా భుజాన వేసుకోలేని పరిస్థితి కల్పించినందుకు హరీష్ శంకర్ మీద తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ ముగించారు. కాబట్టి ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటే ముందు వీళ్ళు ఎందుకు ఆ సినిమాని భుజం మీద వేసుకోవడం లేదు, ఎందుకు 'ధురంధర్' గురించి మాట్లాడారు. 'ధురంధర్' గురించి ఆ కంటెంట్ పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు కూడా పాజిటివ్గానే మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎవరైనా కావచ్చు. అంటే దేశభక్తి అనగానే, ఇప్పుడు భారతదేశంలో దేశభక్తి అనగానే దేశభక్తి చెప్పడం కోసం ఇంకొక దేశాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మీ దేశంలో ఉన్న సమస్యల గురించి మీరు మాట్లాడితే సరిపోతుంది. అది దేశభక్తి చాటుకోవడానికి అంతకంటే అక్కర్లేదు. కానీ దేశభక్తి చాటడం కోసం పాకిస్తాన్ని టార్గెట్ చేయాలి, లేకపోతే ఇస్లామోఫోబియాని రేపాలి అని అనుకోవడంలోనే తప్పు ఉంది. ఇదే తప్పు 'ధురంధర్'లోనూ జరిగింది. కాకపోతే 'ధురంధర్'లో దాన్ని టోటల్ బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అది ఎక్కడ జనాలకు అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది తప్ప దాన్ని అగ్రెసివ్గా టచ్ చేయడు. టచ్ చేయకుండా యాక్షన్ డ్రామా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రజల మనసుల్లో చాలా క్రూయల్ పీపుల్గా రిజిస్టర్ అయిపోయి ఉండి ఎన్ని చెప్పినా అది ఆ అభిప్రాయం నుంచి వాళ్ళు బయటకు రారు అని నమ్మకం కలిగిన అంశాలను మాత్రమే తెర మీద తడిమాడు ఆయన. దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళని. అది జనాలకి బాగానే ఎంజాయ్ చేశారు.
దావూద్ ఇబ్రాహీంకి ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆయన బెడ్ మీద ఉన్నాడు, పరిస్థితి బాగాలేదు, ఆయన ఏ క్షణంలోనైనా పోతాడు అన్న స్టైల్లో ఆ సన్నివేశాలు నడపడం అనేది జనాలు ఎంటర్టైన్ అయ్యారు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి దానిలో. ఓకే. ఆ ఎలిమెంట్స్ వరకు వాడుకున్నాడు తప్ప ఈ గొడవని ఫోర్గ్రౌండ్లోకి పట్టుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేయలే. ఓకే. అది పాటించాలి. అది పాటించుంటే ఈ సినిమాని కూడా భుజాన వేసుకునేవాళ్ళు. పాత మూసలు, పాత ఫార్ములాలు, పాత కథలలోంచి సన్నివేశాలు తీసుకుని ఒక చోట అసెంబుల్ చేసినటువంటి సినిమాని ఎలా భుజం మీద వేసుకుంటాడు ఏ డైరెక్టర్ అయినా, అది రాజమౌళి అయినా కానీ లేకపోతే మరొకరైనా కానీ. ఒక మంచి కంటెంట్ తీసి అది గనక జనాల ఆదరణకు నోచుకోకపోతే, లేదండి ఆ సినిమా బాగుంది ఒకసారి చూసి చెప్పండి, చూడకుండా మాట్లాడద్దు అని ఒక మాట చెప్పడం తప్పేం కాదు. అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కంచరపాలెం అనేటువంటి సినిమాని చాలామంది అలా భుజాన వేసుకుని మోసారు. అలాంటి సందర్భాలు ఉంటాయి. అలాగే సందీప్ మొదటి సినిమా అర్జున్ రెడ్డికి సంబంధించి టేకింగ్ బాగుంది అనే అభిప్రాయం చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. ఈ సినిమాలు దేని గురించి పాజిటివ్గా మాట్లాడలేని పరిస్థితి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్కి. అందుకని ఆ సినిమాని భుజాన వేసుకోకపోవడంలో వీళ్ళకి ఏవో వేరే ఇంటెన్షన్స్ ఏవో ఉన్నాయి. అంటే అల్లు అర్జున్కి ఒక ప్రాబ్లం ఉంది. ఆయన గతంలో పిఠాపురంకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయలేదని, అదే టైంలో శిల్పా రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి మాట్లాడాడని, అది అతను వైసీపీతో ఉన్నాడు, అప్పుడు కంటెస్ట్ చేశాడు, అక్కడ మాట్లాడాడు అనేది ఒక వివాదం రేగింది. ఈ వివాదం సందర్భంగా ఆయన అక్కడ మాట్లాడింది కూడా నిజానికి జగన్మోహన్ రెడ్డి గురించో లేకపోతే చంద్రబాబు గురించో ఆయన మాట్లాడలేదు. పార్టీ పేరు కూడా ప్రస్తావించాల. ఇతను నాకు పర్సనల్గా ఫ్రెండు, నాతో బాగా ఉంటాడు, నాకు అతను ఇన్ అండ్ అవుట్స్ తెలుసు, మంచివాడని నాకు అనిపించింది, కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను, మీరు ఓటేయండి అని చెప్పాడు. అంతకు మించి ఇతని పార్టీ విధానాలు నాకు నచ్చాయి, ఇతను ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ వైసీపీ అనేది చాలా గొప్ప పార్టీ, ఆ నాయకుడు చాలా గొప్పవాడు, అలా మాట్లాడలేదు అల్లు అర్జున్. చంద్రబాబు గారు గొప్పవారు, ఆయన అంటే లేదు ఆయన దుర్మార్గుడు, ఆయన పార్టీ బాగాలేదు, ఆ పార్టీతో జట్టు కట్టిన జనసేన బాగాలేదు, ఇలా కూడా మాట్లాడలేదు. ఏమీ లేదు. చాలా ప్లెయిన్గా ఆయన ఇదిగో ఈ వ్యక్తి నాకు స్నేహితుడు, ఇతనితో నేను కొంత ట్రావెల్ ఉంది, నాకు ఆ ట్రావెల్లో అతను నాకు మంచిగానే అనిపించాడు, కాబట్టి మీరు ఓటేయండి అన్నాడు, అంతే. పైగా అతను అడిగాడు నేను వచ్చి మాట్లాడమని, దాన్ని ఒబే చేసి నేను వచ్చి మాట్లాడాను, అంతకు మించి ఇందులో స్నేహధర్మం తప్ప ఇంకేమీ లేదు అని చెప్పాడు ఆయన. దాన్ని ఇష్యూ చేసి గొడవ చేశారు ఆ రోజున. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అదే టైంలో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అల్లు అరవింద్ గారు పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురం వెళ్ళాడు, ఆయన ప్రచారం చేశాడు, అక్కడ ఆయన కలవాల్సిన వాళ్ళని కలిశాడు, అది మీడియాకు కూడా వచ్చింది. తర్వాత ఈయన సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా చిరంజీవి గారు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి, తర్వాత చిరంజీవి గారి ఇంటికి అల్లు అర్జున్ వచ్చాడు, అలాగే పవన్ కళ్యాణ్తో కూడా కలిశారు వాళ్ళు. ఈ రిలేషన్స్ అక్కడ బాగానే ఉన్నాయి. కానీ బయట ప్రతిదాన్ని అంటే వాళ్ళు ఏం మాట్లాడినా దానిలో ఏదో ఒకటి లాగి వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం కాన్షియస్గా జరుగుతోంది. అది జనరల్గా అంటే వీళ్ళిద్దరూ నటనా రంగంలో ఉన్నారు కాబట్టి ఆయన సినిమా ఈయనకి పోటీనే, ఈయన సినిమా ఆయనకి పోటీనే, కాబట్టి ఫ్యాన్స్ మధ్య కూడా వార్ ఉంటుంది. ఇది జస్ట్ ఫ్యాన్ వార్గా జరుగుతున్నదే తప్ప వాళ్ళ మధ్య రిలేషన్స్ బాగానే ఉన్నాయి. అందుకని అల్లు అర్జున్ గొడవ వేరు. అల్లు అర్జున్ మాట్లాడడం, ఆయన ఆ సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడాడు, దీని గురించి మాట్లాడలేదు అన్నప్పుడు ఈ సినిమాలో విషయం లేదు కాబట్టి మాట్లాడలేదు. మాట్లాడకపోవడం కూడా ఒక రకంగా మంచిదే. మాట్లాడాల్సి వస్తే బాలేదు అనే మాట చెప్పాల్సి వస్తుంది. అది ఎందుకు చెప్పాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ వద్దనుకుని ఉండొచ్చు. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి కానీ నెగిటివ్గా తీసుకుని దాడి చేయటం తప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.